కామ్నెట్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జాతీయ రాజకీయాల వైపు కుమారస్వామి, ప్రధాని సూచనల మేరకేనా? తీవ్ర కరువులో ఉన్నాం, నిధులు మంజూరు చేయండి సార్, కేంద్ర హోంమంత్రికి సీఎం వినతి. విద్యుత్పై జ్యుడిషియల్ విచారణకు సీఎం రేవంత్ ఆదేశం. అసెంబ్లీలో విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేసిన బట్టి విక్రమార్క. దోపిడీ కోసమే ఆ పవర్ ప్లాంట్, జగదీష్ రెడ్డికి కోమరెడ్డి బ్రదర్స్ కౌంటర్. రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి చదివే విద్యార్థులకు నేడు వరుసగా 2వ ఏడాది ట్యాబ్ల పంపిణీ, సీఎం జగన్. గుణదల మేరీమాతను దర్శించుకున్న నారా చంద్రబాబు. విద్యార్థులతో కలిసి క్లాస్ రూమ్లో జగన్ డిజిటల్ పాఠాలు విన్న సీఎం. రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం జరగనున్నట్టు తెలుస్తోంది. జేడీఎస్ కీలక నేత మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి జాతీయ రాజకీయాల వైపు వెళతారనే ప్రచారం జోరందుకుంది. బీజేపీ జేడీఎస్ పార్టీల మధ్య పొత్తు కుదిరిన తరుణంలో కుమారస్వామిని రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వైపు రప్పించుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు సూచించినట్టు సమాచారం. కుమారస్వామిని జాతీయ రాజకీయాల్లోకి తీసుకోవడం ద్వారా రాష్ట్రానికి చెందిన బీజేపీ వర్గీయులతో విభేదాలు ఉండవని భావించినట్టు తెలుస్తోంది. జేడీఎస్లో సీనియర్ నేతగానే కాకుండా రాజకీయాల్లో పట్టుకలిగిన ఉన్నారు. ఆయనకు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించి కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించడం ద్వారా జేడీఎస్తో సుదీర్ఘ పొత్తు కొనసాగించవచ్చునని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ ఢిల్లీ నేతల నుంచి కుమారస్వామికి సందేశం వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో తీవ్రమైన కరువు నెలకొందని, వెంటనే సాయం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విన్నవించారు. ఢిల్లీ పర్యటన ఉన్న సీఎం బుధవారం అమిత్ షాను కలిసి రాష్ట్రంలో కరువు పరిస్థితిని ఇప్పటికే నివేదిక రూపంలో సమర్పించారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనూ చర్చలు జరిపిన విషయాన్ని వివరించారు. కేంద్ర కరువు అధ్యయన బృందాలు పరిశీలించామని, రాష్ట్రంలోని 236 తాలూకాల్లో ఏకంగా 223 తాలూకాలు కరువు ప్రాంతాలుగా ప్రకటించామని వివరించారు. గతంలో ఎన్నడలేని విధంగా కరువు తాండవిస్తోందని, త్రాగునీటికి సమస్య నెలకొందని, ఉపాధి పనులు, పశుగ్రాసం కూడా క్లిష్టంగా మారిందని తెలిపారు. 48.19 లక్షల హెక్టార్లో పంట నష్టం వాటిల్లినట్టు వివరించారు. జాతీయ విపత్తుల నిధి కింద 18,177.40 కోట్ల గ్రాంట్ విడుదల చేయాలని కోరారు. ఇందులో 4,663.11 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ, 12,577.86 కోట్ల అత్యవసర పరిహారం, 566.78 కోట్ల త్రాగునీటికి, 363.68 కోట్ల పశుగ్రాసం, పశు సంపద రక్షణకు విడుదల చేయాలని విన్నవించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి చదివే విద్యార్థులకు నేడు వరుసగా 2వ ఏడాది ట్యాబ్ల పంపిణీ. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సీఎం వైఎస్ జగన్ ముచ్చటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. చింతపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి డిజిటల్ క్లాసులు విన్నారు. అనంతరం చింతపల్లి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేశారు. విద్యుత్పై జ్యుడిషియల్ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్ పరిస్థితిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభలో లఘు చర్చ జరగగా విద్యుత్పై 3 అంశాలపై విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడి చేశామని అనుకుంటున్నారని, 9.5 ఏళ్లలో వాస్తవాలను సభ ముందు గత ప్రభుత్వం పెట్టలేదన్నారు. విద్యుత్ శాఖను స్కాన్ చేసి వాస్తవాలను సభ ముందు పెడతామని తెలిపారు. గత పాలకులు వాస్తవాలను హుందాగా ఒప్పుకోవాలన్నారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు. విద్యుత్ శాఖలో 3 అంశాలపై జ్యుడిషియల్ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఛత్తీస్గఢ్ ఒప్పందాన్ని టెండర్లు లేకుండా ఒప్పందం చేసుకున్నారని, ఛత్తీస్గఢ్ ఒప్పందంపై ఆనాడే తాము పోరాటం చేస్తే మార్షల్తో సభ నుంచి బయటకు పంపారన్నారు. రోజు విద్యుత్ శాఖను పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసి వాస్తవాలను వారు ముందల పెట్టి వారు తప్పులు జరిగిన వాటిని అర్థం చేసుకొని
అవగాహన లోపం వల్ల జరిగిందా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ఇవన్నీ ఒక చర్చలో బయటకు వస్తాయి. కాకపోతే వాస్తవాలను ఒప్పుకొని హుందాగా 10 సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవం ఉంది మాకని పదే పదే చెప్తారు. ఆ అనుభవాన్ని ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో, విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వారు ఉపయోగించుకుంటే బాగుండేది. నేను సూటిగా 3 అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు, మీరు విచారణకు ఆదేశించండి, మేము సిద్ధంగా ఉన్నామని. నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. 3 అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా. 3 అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ 3 అంశాలకు సంబంధించి తెలంగాణలో కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు, ఇది ఒక పెద్ద సెంటిమెంట్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 6వ రోజు గురువారం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభలో లఘు చర్చ జరగనుంది. రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా విద్యుత్ అవసరమని, అలాంటి విద్యుత్ ఉత్పత్తి దీంట్లో ఇబ్బందులపై రాష్ట్ర ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియాలనే ఆలోచనతో శ్వేతపత్రాన్ని ప్రవేశపెడుతున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. నమ్మకమైనటువంటి విద్యుత్ సరఫరాయే వెన్నెముక అధ్యక్ష. వైద్య రంగంలోని అత్యవసర సేవలకైనా, రవాణా మరియు సమాచార రంగాల మనుగడకైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చాలా ముఖ్యం అధ్యక్ష. రాష్ట్రంలోని ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్ అధ్యక్ష. మొత్తంగా చూస్తే ఆర్థిక పరంగా, నిర్వహణ పరంగా విద్యుత్ రంగం పరిపుష్టంగా ఉండటం రాష్ట్ర మనుగడకి చాలా అవసరం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి టీఎస్ జెన్కోలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4365.26 మెగావాట్లు అధ్యక్ష. రాష్ట్రం ఏర్పాటు కన్నా చాలా ముందుగానే ఆనాటి నాయకులు ముందు చూపుతో తెలంగాణలో 2960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన ప్రణాళికలు, పనులు అప్పటి నాయకత్వం ఆలోచన చేసి ఏర్పాటు చేసి ప్రారంభించింది కూడా అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడిన విద్యుత్ రంగంపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అధికార పక్ష నేతల ప్రశ్నలకు వివరణ ఇవ్వగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి స్పందించారు. దోపిడీ కోసమే యాదాద్రి పవర్ ప్లాంట్ కు రూపకల్పన చేశారని మండిపడ్డారు. యాదాద్రి ప్లాంట్ లో సబ్ కాంట్రాక్టర్ ఆయన, పవర్ మినిస్టర్ కాదు. యాదాద్రి ప్లాంట్ లో సబ్ కాంట్రాక్టర్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో బయటపడుతుంది. నేను ఒకటే అడుగుతున్నా సార్, స్టేట్గా వారే పవర్ మినిస్టర్ అని చెప్పుకున్నా సార్. అప్పుడు లాగ్ బుక్లు ఎందుకు తీసుకొచ్చి మీరు హైదరాబాద్లో దాచిపెట్టాను? 24 కరెంట్ ఇచ్చేవారైతే నెంబర్ 1 సార్ ఆయన చెప్పింది ఇదే సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సార్, G2G అయినా సరే ఇవ్వడానికి వీలు లేదు నామినేషన్ మీద. అది చాలా క్రిమినల్ చర్య, అది దోపిడీ చర్య. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీలో ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తామని చెప్పిండ్రు. మీరు చేసిన తప్పుల తడక ఏదైతే ఉందో తప్పకుండా బయటికి ప్రభుత్వం తీస్తుంది. అధ్యక్ష, వీళ్ళని చూస్తే నాకు ఒక విధంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు పాత పార్టీ, కొత్త పార్టీ పదే పదే మా సభ్యులు ఉద్దేశించి అంటున్నారు, మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు, ఈ పార్టీలో ఉన్నప్పుడు అని అంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం అర్థమవుతుంది అధ్యక్ష, వీళ్ళ పార్టీ మాత్రం రాబోయే రోజుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగు అవడం మాత్రం ఖాయం అధ్యక్ష. ఈ పార్టీ ఉండదు అధ్యక్ష.
కానీ వీళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అధ్యక్ష. విజయవాడలోని గుణదల మేరీమాతను తెదేపా అధినేత నారా చంద్రబాబు భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. మేరీమాత ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెదేపా నేతలు వర్ల రామయ్య, జవహర్, దేవినేని ఉమా, అశోక్ బాబు, కొల్లు రవీంద్ర, నాగుల మీరా చంద్రబాబుకు స్వాగతం పలికారు. లైవ్ ఉన్నాయి అట్లా లేపితే అట్టగురు 5 minutes దిగితే బాగుంటుంది బ్రో. దిగు బ్రో. మార్పు తీసుకొస్తాం, వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి పంపిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో నిర్వహించిన యువకులం నవశకం సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. పాదయాత్ర కాదు, చేతలతోటి చూపించే పాదయాత్ర. అలాంటి పాదయాత్రని చేసిన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకసారి నాకు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా అసూయ ఉంటుంది. నేను నడుద్దామంటే నాకు నడవనిచ్చే పరిస్థితి ఉండదు. పాదయాత్ర వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయి. చాలా మందితో సాధక బాధలు తెలుసుకోవచ్చు, కష్ట సుఖాలు పంచుకోవచ్చు. అలాంటి అవకాశం నాకు లేనందుకు ఈరోజు నాకు చాలా బాధగా. అలాంటి నాకు రాని అవకాశాన్ని లోకేష్ గారు దిగ్విజయంగా చేయటం, పూర్తి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి భారతదేశానికి చాలా కీలకమైనది. ఈ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంటే పుట్టి శ్రీరాములు గారి బలిదానం, త్యాగఫలం. ఇది నవశకం. యుద్ధం మొదలైందని, తాడిపల్లి తలుపులు బద్దలు కొట్టే వరకు యుద్ధం ఆగదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగలం నవశకం సభలో ఆయన మాట్లాడారు. ఆశీర్వదించారు, ముఖ్యమంత్రి చేశారు. ఈరోజు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకి అయ్యే పన్ను ప్రతి సంవత్సరం 1 లక్ష కోట్ల రూపాయలు. సంపద సృష్టించి సంక్షేమం అందించే విజరీ నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్రానికి కావాలి. ప్రజల తరపున పోరాడే నాయకుడు. జాతీయ రాజకీయాల వైపు కుమారస్వామి, ప్రధాని సూచనల మేరకేనా? తీవ్ర కరువులో ఉన్నాం, నిధులు మంజూరు చేయండి సార్, కేంద్ర హోంమంత్రికి సీఎం వినతి. విద్యుత్పై జ్యుడిషియల్ విచారణకు సీఎం రేవంత్ ఆదేశం. అసెంబ్లీలో విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేసిన బట్టి విక్రమార్క. దోపిడీ కోసమే ఆ పవర్ ప్లాంట్, జగదీష్ రెడ్డికి కోమరెడ్డి బ్రదర్స్ కౌంటర్. రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి చదివే విద్యార్థులకు నేడు వరుసగా 2వ ఏడాది ట్యాబ్ల పంపిణీ, సీఎం జగన్. గుణదల మేరీమాతను దర్శించుకున్న నారా చంద్రబాబు. విద్యార్థులతో కలిసి క్లాస్ రూమ్లో జగన్ డిజిటల్ పాఠాలు విన్న సీఎం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.